ఏం సూపర్ మార్కెట్లో ఏమో సూపర్ మార్కెట్లు అన్న పేరే కానీ దొంగలకు కావాల్సిన సరుకులు అస్సలే మెయింటైన్ చేస్తలేరట. అన్ని వస్తువులు ఉంటాయి కదా అని ఆశపడొస్తే అనుకున్న వస్తువులే దొరకలేదని మస్తు డిసప్పాయింట్ అయిందట. గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సూపర్ మార్కెట్ల దొంగతనం అటెంప్ట్ చేసిన చిల్లర దొంగ. ఇక చూస్తున్నారా, సూపర్ మార్కెట్లో దూరిన దొంగన్న ఎంత నిమ్మలంగా అక్కరపడ్డ సామాన్లన్నీ అందుకొని అండర్వేర్లో సెట్ చేసుకుంటుండో. ఇలాచీల పాకెట్లు, బాదం పప్పు, జీడిపప్పు అసంటి అన్ని మడతపెట్టి మంచిగానే పట్టిస్తుండు. లోపల శాపత్త పొట్లాలు కూడా చదిరిండు. అయినా ఈ దొంగ అయినా అనుకున్న వస్తువులు ఏవో అందుబాటులో పెట్టలేదట ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు. గిట్లుంటా అది ఏం షాప్ అయ్యా మీది, ఏదైనా కొందామని వస్తే ఎప్పుడు సరిగా స్టాకే మెయింటైన్ చేస్తలేరు అని కౌంటర్ మీద కూర్చున్న ఓనర్ తోటి గులుక్ కూడా చెప్పి పోయిండట అవతలికి. ఇక చూడరు బయటకు వచ్చి బండ్లకెళ్ళి బ్యాగ్ తీసి అండర్వేర్లో పెట్టుకొచ్చిన సామాన్లన్నీ తీసి ఎట్లా నింపిండో. ఓరి వీని దుంపదేగా సగం షాప్ అంతా అండర్వేర్లోనే సెట్ చేసిండు కదా, వీని పాడైపోను. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాచర్లపూడిలో ఉన్న అమ్మ సూపర్ మార్కెట్ అట ఇది. ముఖానికి మాస్క్ పెట్టుకొని గండు వీలు లెక్కొచ్చి అక్కరున్న సామాన్లన్నీ చదురుకపోయిండు ఈ గుండుగాడు. పోత ఇంకా చూడు ఉద్దర సలహా కూడా ఇచ్చిండు స్టాక్ మెయింటైన్ చేస్తలేరని. ఇంకేడా మెయింటైన్ చేస్తారు గిట్లా దోసుకపోయినాక. ఇదివరకు ఇట్లా ఎన్ని మాటలు వచ్చి దోసుకపోయిండో గానీ లోపల గంతసేపు ఉన్నాడు వీడు. 10 రూపాయల వస్తువులన్నా కొనలేదేంది అని అనుమానపడి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఇక గుండుగాని దొంగ గుట్టు బయటపడ్డది. పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారట. కానీ జెంటిల్మెన్లకు వచ్చి ఎంత జాగ్రత్తగా దోసుకపోయిండో చూడు ఈ జిడ్డుగాడు.